అండి ఈరోజు మనం ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎండుమిరపకాయల గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుందండి. గుంటూరు గోంగూర పచ్చడి అంటే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే ఎవరైనా సరే. తప్పకుండా మనం ఈ పచ్చడిని తయారు చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు, ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగే మనకి 2 రకాల పచ్చళ్ళు అయితే ఆంధ్రులకి చాలా చాలా ఇష్టం. మొట్టమొదట మనకి ఏమి ఇష్టం అంటే మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి లేనిది మనకి సంవత్సరం అంతా కూడా హెల్తీగానే ఉంటుంది ఒకవేళ పొరపాటున పెట్టుకోకపోతే. అదేవిధంగా ఈ గుంటూరు గోంగూర పచ్చడి కూడా అలాగే హెల్తీగా అనిపిస్తుంది మనం ఎప్పుడైనా చేసుకోకపోతే. అంత రుచికరంగా అయితే మనము ఈ పచ్చడిని తయారు చేసుకున్నాము. ఈ పచ్చడి మనము నిల్వ పెట్టుకొని చాలా రోజులు కూడా తినచ్చు. అట్లాగే మనం అప్పటికప్పుడు చేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. దీనికి మాత్రము గోంగూర కొంచెం ముదురు గోంగూరే ఉండాలి. ఇప్పుడైతే మనం ఎలా తయారు చేయాలో చూద్దామండి. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసేసేయండి. మీ అందరి మనకు ధన్యవాదాలు తెలుపుకున్నాను, ఎందుకంటే మీ టైంని కేటాయించి చూస్తున్నందుకు. అంతేకాకుండా కొత్త వారు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కట్ట గోంగూర అంటే పెద్ద కట్ట. బాగా ఈ గోంగూరని బాగా కడిగి ఒక 2 రోజులైతే డ్రై చేసినట్లుగా, మరీ అంత ఎండిపోయినట్లు కాకుండా కొంచెం మెత్తదనం సాఫ్ట్ ఉంటుందండి. కానీ దానిలో తడంతా పోయిందాక మాత్రం డ్రై చేసుకోవాలి. తర్వాత మనము ఈ ఆయిల్లో ఎండుమిరపకాయలను అయితే ఒక 20-30 ఎండుమిరపకాయలు అయితే తీసుకోవచ్చు అంత గోంగూరకి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి, మీడియంగా తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి. ఈ ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్లు జీలకర్ర. ఈ రెండింటిని మనము లైట్గా ఫ్రై చేసుకుందాం. మరీ మాడినట్లుగా చేయకండి, మాడిపోతే పచ్చడి కూడా నల్లగా ఉంటుంది. ఇవైతే లైట్గా ఫ్రై అయిపోయినాయండి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు మనకి. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో గోంగూరను అయితే ఫ్రై చేసుకోవాలి. గోంగూరను కూడా మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి, బాగా ఏగిపోకూడదు. చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి. మనము పచ్చిమిరపకాయల పచ్చడి గోంగూరతో అలా రకరకాలు చేసుకుంటూ ఉంటాం కదా. ఈ ఎండుమిరపకాయల పచ్చడి అయితే నాకు మా అత్తయ్య నేర్పించింది. మా అత్తయ్య ఈ పచ్చడి బాగా పెడుతుంది. గోంగూర పచ్చడి ఒకటి, మామిడికాయ పచ్చడి ఒకటి, ఇవన్నీ కూడా నిల్వ పచ్చళ్ళు బాగా పెడుతుంది పచ్చళ్ళు. అలాగే మా నాయనమ్మ కూడా బాగా పెడుతుంది. నేను అక్కడ నేర్చుకున్నాను మా నాయనమ్మ దగ్గర, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తయ్య దగ్గర కూడా నేర్చుకున్నాను. మా నాయనమ్మ అయితే మరీ ఎక్కువ పచ్చళ్ళు పెడుతుందండి. కొంచెం కొంచెంగా మనలాగా పెట్టుకోదనమాట. చాలా ఎక్కువ పచ్చడి పెడుతుంది పెట్టేటప్పుడు. ఇట్లా మేమైతే మాత్రము కొంచెం కొంచెంగా ఎప్పటికప్పుడుగా చేస్తాను. గోంగూర పచ్చడి అయితే మాత్రం నిల్వ మాత్రం పెట్టనండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నాకేందో అది కలర్ చేంజ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అలా కాకుండా అప్పటికప్పుడు పెట్టుకుంటే మనము కలర్ మాత్రం అట్లానే ఉంటుంది అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుందని చెప్తున్నా. ఈ గోంగూర ఆకు మనకి కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట. గ్రీన్ కలర్ నుంచి కొంచెం చేంజ్ అవుతుంది. ఇదిగోండి ఇట్లాగా. ఇప్పుడు మనము ఇంకా దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఫ్రై చేసుకునేవన్నీ. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువే తీసుకుంటే కమ్మటి వాసన వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. తర్వాత దీనిలో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఈ ఎండుమిరపకాయలు, జీలకర్ర, వీటిని అయితే ముందు వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో మనము కళ్ళుప్పు ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. రుచికి తగినట్లు వేసుకోండి. ముందు కొంచెమే వేసుకోండి, తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసేటప్పుడు బాగా సాఫ్ట్గా మెత్తగా అయితే మాత్రం చెయ్యకండి, పలుకుగా చేసుకోవాలి. మనం మిక్సీ ఎలా చేసుకోవాలంటే చూస్తున్నారా, ఇట్లా ఉండాలన్నమాట.
ఇలా ఉన్న తర్వాత మనము దీనిలో కొద్దిగా చింతపండు వేసుకుందాం. పేస్ట్ చేసుకొని పెట్టుకుంటుంటాం కదండి, నిల్వ పెట్టుకుంటాం కదా, నేనైతే అది వేస్తున్నాను. మీరు చింతపండుని వేడి నీళ్ళల్లో కొద్దిగా ఎంత ఒక చిన్న నిమ్మకాయ అంత, అంటే మన క్వాంటిటీ తక్కువ కాబట్టి అంత చింతపండు అయితే దీనిలో వేసుకోవాలి. నేనైతే ఈ పేస్ట్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు పేస్ట్ వేస్తాను. ఇందులో గోంగూర వేసేసేద్దాం. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. మనం మిక్సీ చేసుకునేటప్పుడు ఇట్లా డ్రైగా ఉంటుంది, అందుకని చెప్పేసి మనము కాచి చల్లార్చిన నీళ్ళనైతే మాత్రము కొద్దిగా యాడ్ చేసుకుందాం. దీనిలో మిక్సీ చేసుకుందాం. గోంగూర పచ్చడి మనకి ఇట్లాగా పలుకుగా అయితే మాత్రం ఉండాలి, పేస్ట్ అయితే చేసుకోకూడదు. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకుంటే చక్కగా మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అలాగే పోపు దినుసులు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే పంట కింద తగులుతూ మనకి రుచిగా ఉంటుంది పచ్చడి. అంతేకాకుండా ఎండుమిరపకాయలు కూడా మీకు కావాలంటే మరిన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మధ్యలో తింటూ ఉండొచ్చు. కానీ నేను పిల్లలు ఉన్నారు కదా, మరి కారం ఎక్కువ అయిపోయిద్దని చెప్పేసి కొంచెం వేసాను. అలాగే క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మనకి నిల్వ ఉండాలన్నా అలాగే రుచిగా ఉండాలన్నా గోంగూర పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఎందుకంటే మనకి బాగా ఫ్రై అయినాయి అనుకోండి, తర్వాత ఆ వేడికి ఇంకా నలుపు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ వేడి అంతా తగ్గిపోయినాకే మనం పచ్చడి దాంట్లో వేస్తాం. వెంటనే వేసాం అనుకోండి పచ్చడి బాగా నల్లగా వచ్చేస్తుంది. అలా కాకుండా వేడి తగ్గినాక వేసుకుందాం. వేడి అయితే చల్లారిపోయింది కాబట్టి ఇంకా ఈ పచ్చడిని దీనిలో వేసి కలుపుకుందాం. చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి. మా ఇంట్లో మా వారికైతే చాలా ఇష్టం. ఎందుకంటే మా అత్తయ్య ఎప్పుడు ఈ పచ్చడి చేసి ఉట్టిపప్పు చేస్తూ ఉంటుంది. ఆ 2 కలుపుకొని మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట. అంత ఇష్టమైన ఈ పచ్చడిని మీరు కూడా ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. మా వాళ్ళతో పాటు మీరు కూడా అనుకుంటారు బాగుందని. చాలామందికి తెలుసండి ఈ పచ్చడి గురించి. ఇలా మొత్తం మనం కలిపేసుకోవడమేనండి. ఆయిల్ ఎక్కువ ఉందనుకోకండి, ఆయిల్ పీల్ చేస్తుంది. ఆయిల్ చూస్తున్నారా, మొత్తం పీల్ చేసుకుంది, పచ్చడిలోకి మొత్తం ఇనికిపోయింది. చూస్తున్నారా, ఇట్లా మన పచ్చడి అయితే రెడీ చేసుకున్నాము. ఇదిగోండి గుంటూరు గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చక్కగా మనం వేడి అన్నంలో కమ్మనైన నెయ్యి వేసుకొని అంత ఉట్టిపప్పు వేసుకొని కలుపుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. అసలు పప్పు లేకపోయినా కానీ ఉట్టిది కూడా వదిలిపెట్టకుండా తినేసేయచ్చు. ముద్దకి కూడా మనకి ఇంకొక ముద్ద తిందామన్నట్లుగా ఉంటుంది. గుంటూరు గోంగూర పచ్చడి అంటే ఈ ప్రపంచంలో తెలియని వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నానండి. మీ అందరూ ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఓకేనా? మరి ఇదిగోండి పచ్చడి అయితే ఎమ్మి టేస్టీ గుంటూరు గోంగూర పచ్చడి తినేసేద్దాం. ఇంకా వేడి అన్నం వేసుకొని ఇప్పుడు. ఇక మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఇలా పచ్చడిని అయితే తయారు చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరైతే కొత్త వారు చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.